హలో ఎవ్రీవన్, మేమైతే కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము. మార్గశిర మాసంలో నేనైతే సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ మా అమ్మ వాళ్ళతో వెళ్ళాను, ఇప్పుడైతే మా హస్బెండ్తో వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంకా ఈ ఇయర్కి మా హస్బెండ్తో మార్గశిర మాసంలో వెళ్ళడం కుదరదేమో అనుకున్నా. బట్ అమ్మవారి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయేమో, అందుకే సెకండ్ టైం కూడా అమ్మవారి దర్శనం జరిగింది నాకైతే. మేమైతే లాస్ట్ టైం విడుములు అయ్యే రోజు వెళ్ళాము. ఫ్రీ దర్శనానికి వెళ్దామని చెప్పాము హస్బెండ్తో. ఏంటి నైట్ వరకు ఇక్కడే ఉండిపోతావా, పాపతో చాలా ఇబ్బంది పడతామని 100 రూపీస్ టికెట్ అయితే తీశారనమాట. ఇంకా 1 అవర్ అవుతుంది, లైన్ అయితే కదలలేదు. ఇంక ఇది అయ్యేలా లేదేమో అని 200 రూపీస్ టికెట్ అయితే తీశారు మా హస్బెండ్. ఇంకా మా పాప జైదిత్య పాప అయితే మామూలుగా అల్లరి చేయలేదనమాట. నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ బొమ్మ కావాలి, ఇది కొను, అది కొను అని చెప్తుంది. నాకు ఏదో కావాలని చెప్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము దానికి పీచు మిఠాయి కొనేసి ఇచ్చాము. అదే కావాలని చెప్పింది. అది కొంచెం కలర్గా ఉంటుంది కదా, దానికి కూడా లిప్స్టిక్ రాసుకోవడానికి బాగుంటుందేమో అని అదే కావాలని చెప్తే అది కొనేసి ఇచ్చాను అనమాట. ఇంకా ఈసారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అంతే, వీడియో. బై గైస్.